ఆడిషన్ చేస్తున్న టైం నుంచే బేసికలీ ఏ యాక్టర్‌కైనా మేల్ ఆర్ ఫీమేల్ ఆ మెంటల్ స్ట్రెంత్ అనేదొస్తది. నా విషయంలో నాకు కూడా అదే అనిపించింది. అంటే నేను నో తీసుకోవడం ఎలానో నాకర్థమైంది. మేబీ ఒక 6 మంత్స్ ఫస్ట్ 2, 3 ఆడిషన్స్ అయిపోయిన తర్వాత చాలా డిప్రెషనొస్తది, ఏడుపొస్తది. తర్వాత తర్వాత ఓకే. మనకంటూ ఏదో రాసిపెట్టుంది అని చెప్పేసి జర్నీ స్టార్ట్ చేస్తాం గదా! సో, అక్కడి నుండి మెంటల్ స్ట్రెంత్ స్టార్ట్ అయింది. దాని తర్వాత సిట్యుయేషన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. కొన్నిసార్లు కొంతమందొస్తారు. ఓకే. మీకు ఆపర్చునిటీ కావాలా, ఇండస్ట్రీలో కావాలా అంటే వాళ్ళు మనల్ని డైరెక్ట్‌గా అడగకపోయినా ఊరికే ఈ హీరోని, పలానా హీరోయిన్ ఇలా చేశారు. అందుకనే వీళ్ళు ఈ టాప్ పొజిషన్‌లో ఉన్నారు. లేకపోతే వీళ్ళు ఇలా మాట్లాడారు. వీళ్ళు వీళ్ళతో క్లోజ్‌గా ఉన్నారు. అందుకని అలా ఉన్నారు. సో, ఇండస్ట్రీకి రావాలంటే ఇవన్నీ అవసరం అని చెప్పే సిట్యుయేషన్స్ చాలా వస్తాయి. అంటే అసలు దీన్ని నార్మలైజ్ అప్పుడు చేసి పడేసారు మన హెడ్‌లో. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. అలా. ఎగ్జాక్ట్‌లీ. అంటే నాకింకా గుర్తు కొంతమంది ఎలా చెప్పారంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఇప్పుడు నువ్వు ఆహ్, ఒక ఒక డర్టీ వాటర్ లోపల నువ్వున్నావు. ఒక బురదలో నువ్వున్నావనుకో, నీకు ఆ బురద అంటదు అంటే ఎవరు నమ్మరు. సో, అది నువ్వు వాళ్ళందరూ వెళ్ళిన వేలోనే వెళ్తే ఆహ్, మీరు ఇంకేముంది ఒరేయ్! నీకే ఇది చాలా చెత్త ఎగ్జాంపుల్ అని కొట్టారా లేదా మీరు? లోపల అనుకున్నాను. కొట్టేసారు. ఏవండీ ఆన్సర్ పట్టబట్టని మీకే సో, తెలిపడమే. ఇది స్టార్టింగ్ స్టేజ్. నాకు కొంచెం ఇప్పుడు కూడా నాకు కొంచెం వెంటనే స్ట్రెయిట్ టు ద ఫేస్ నేను చెప్పలేను. బట్ ఆ స్టార్టింగ్ స్టేజ్‌లో అయితే ఇంకా కొంచెం ఓకే. ఇలా చెప్పారా అని చెప్పేసి డల్‌గా వెళ్ళిపోవడం, ఇంటికెళ్ళడం, నాకు ఏడవటం నాకు లేకపోతే చెప్పిన ఎందుకులే వాళ్ళు 6 కొడితే 9గా అంటే పడతది. వాళ్ళలా చెప్పరు గదా! వాళ్ళెలా చెప్తారు చాలా సోఫిస్టికేటెడ్‌గా ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుంది, వీళ్ళు ఇలా చేశారు మీరు గూడా అన్నట్టు చెప్తారనమాట. సోఫిస్టికేటెడ్‌గా కలిపేసి 2 పీకేస్తారు. సో, సో అలా ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకి ఆటోమేటిక్‌గా ఈ సిట్యుయేషన్స్ అన్నీ మనకి అర్థమైపోతాయి. ఓకే. వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే ఇలా అనుకుంటున్నారు. లేకపోతే బట్ లక్కీలీ నాకు మేబీ మల్లేశం రావడం వల్ల, నా మల్లేశం ఫిల్మ్ వల్ల ఈ అమ్మాయి చాలా ట్రెడిషనల్ ఈ అమ్మాయితో మీరసలు ఎక్కువగా ఆ సినిమాతో బ్రేక్‌ఔట్ స్టార్ అయిపోయారు గదా! యాహ్! గ్రేట్ పెర్ఫార్మర్ ఎగ్జాక్ట్‌లీ. అని పేరొచ్చింది. పెర్ఫార్మర్ అని పేరొచ్చింది. అండ్ ఆల్సో దాంట్లో నా అటైర్ వాటన్నిటి వల్ల ఎవరు నన్ను డైరెక్ట్‌గా వచ్చి ఏం మాట్లాడలేదు పైగా ఎప్పుడు. మీకు ఆ షార్ట్ ఫిల్మ్‌కి అవార్డ్ వచ్చింది. యాహ్! సాయిధరమ్. షాదీ. ఆ! షాదీ. ఆ! ఆ! సో దట్ పుట్ యూ టు దట్ లెవెల్ గదా! ఎగ్జాక్ట్‌లీ. అంటే ఒక్కొక్క స్టెప్ అది. సో, కమింగ్ టు యువర్ క్వెషన్ ఇవన్నీ జరగడం వల్ల డే టు డే లైఫ్‌లో ఆబ్వియస్‌గా నీకు స్ట్రాంగ్ అయ్యే ఇంకా ఛాన్స్ లేదు. యూ హావ్ టు బి స్ట్రాంగ్ దెన్ ఓన్లీ యూ కెన్ బి ఇన్ ద ఇండస్ట్రీ. అదర్‌వైజ్ యూ కాంట్ బి. సో, అలా స్ట్రాంగ్ అవుతున్న కొద్దీ ఇట్లాంటివన్నీ మనం ఎంత స్ట్రాంగ్ అయినా మనల్ని బ్రేక్ చేస్తాయి. ఇప్పుడు మొన్న వచ్చిన జర్నలిస్ట్ క్వెషన్ కావచ్చు. ఇంకేదన్నా 1, 2 సిట్యుయేషన్స్ ఆబ్వియస్‌గా మనల్ని బ్రేక్ చేస్తాయి. కానీ యూ హావ్ టు లివ్ విత్ ఇట్. అర్థమైపోతది. మనకి ఎలా ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది ఒక 4, 5 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ జర్నీలో అర్థమైపోయింది న్యూస్ నాకైతే. మినిస్టర్. ఎనీ క్వెషన్ ఐ విల్ హ్యాండిల్. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే ఆఫ్ స్క్రీన్ చాలా ఎక్కువ హ్యాండిల్ చేసేసి వచ్చేసి కరెక్ట్. ఉంటాం గదా! సో, కరెక్ట్. ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది జర్నీలో దట్ మేబీ అర్థమైపోతది. వన్ ఆఫ్ ద పాయింట్ అందరికి హ్మ్. తెలిసింది. అదర్‌వైజ్ హ్మ్. ఇలాంటివి